ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. ఈవినింగ్ ఫోన్ చేస్తే కట్ చేసి కాల్ యూ లేటర్ అని చెప్పాడు. కనీసం వస్తున్నా అని కూడా చెప్పలేదు నాకు. ముందైతే లవర్నే లేండి కాదని లేదు, ఇప్పుడు హాఫ్ వైఫ్ని కదా, ఆ మాత్రం కూడా నాకు చెప్పకూడదా అని విరాట్కి అక్కడ కనిపించదు అని తెలిసినా కూడా ముక్కు పుటాలా ఎగరేశాను. అవునా వదినా అని మా సునీత అడగడంతో, హా సునీత, నిశ్చితార్థమైందిగా, మా ఇంటి దేవుడి దగ్గరికి ఒకసారి పిల్లలిద్దరిని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా. అందుకే విరాట్ని కూడా రమ్మని చెప్పాను. వస్తా అన్నాడు. ఇంకా వసు కూడా వీకెండ్ కాలేజ్ హాలిడే కాబట్టి సరిపోతుంది. పైగా అక్కడికి శనివారమే వెళ్ళాలి అని విమల ఆంటీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడంతో నా సగం భర్త గారి మీద కోపం పాలనరిగలాగా హగ్గని వెళ్ళిపోయింది. ప్రేమ పొంగుకొచ్చింది. అంటే సాటర్డే సండే నాతోనే ఉంటాడన్న అత్యుత్సాహంతో. చూడాలి మరి ఏమవుతుందో. ఆంటీ ఇంటి దేవుడు అంటేనే నేను వినయ విధేయ రాములో రామ్ చరణ్ ఎత్తుకున్నట్టు ఎత్తుకొని గంట కొట్టించి మంచి బ్యాక్ డ్రాప్లో పిక్స్ దిగొచ్చు కదా అని ఊహాలోకంలో పరుగులు పెడుతుంటే ఆంటీ నా పరుగులకు ముళ్ళున్న కర్రతో బ్రేక్ వేసింది. మా ఇంటి దేవుడు ఒక కొండ మీద ఉంటాడు సునీత, అక్కడికి సరిగ్గా దారి కూడా ఉండదు, బాగా నడవలసి ఉంటుంది. ఎప్పుడో నాని 10th పాస్ అయినప్పుడు వెళ్ళాం, మళ్ళీ కుదరలేదు ఇంకా అని విమల ఆంటీ అంటుంటే నీరసించిపోయాను నేను. కానీ దేవుడి విషయంలో అలా ఆలోచించకూడదులే అనుకుంటూ ఈసారి కొండ మీద విరాట్తో పిక్స్ ఊహించుకుంటూ ఉన్నాను. అలా కాసేపు మాటలు సాగాక అమ్మ ఆంటీలిద్దరికీ కుంకుమ పెట్టి పంపించింది. వాళ్ళు డిన్నర్ వద్దు అనడంతో ఆ పూటకి నేను మాత్రం కొండ మీద పిక్స్ ఊహించుకుంటూ మా రఘు తినిపిస్తుంటే కొమ్మేసి నా రూమ్లోకి చెక్కేశాను. అక్కడే పడుకోవడానికా? అంత లేదు, కాస్త నా ముందు స్టోరీ కూడా చదవండి, తెలుస్తుంది. మన మకం అమ్మా నాన్నల గదే. ప్రతి రాత్రికి విరాట్కి ఫోన్ చేయడానికి నా రూమ్లోకి వెళ్ళాను. ఆయన నెంబర్ని డయల్ ప్యాడ్ మీద క్లిక్ చేయబోయాను. అంతలోనే నా ప్రభు గారి దగ్గర నుండి కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే కాలేజ్లో ఏం జరిగింది లాస్ట్ 3 days నుండి అని విరాట్ అడగడంతో ఇక్కడ ఉన్న నాకు ముచ్చెమటలు పట్టాయి. విరాట్కి వీరా గురించి తెలిసిపోయిందేమో అని. విరాట్ అని నేను అంటుండగానే స్టాప్ ఇట్ వసు, అసలు క్లాసెస్ వినకుండా నువ్వు ఏ లోకంలో ఉన్నావు? మళ్ళీ ఒక సబ్జెక్ట్ బ్యాక్ లాగని నువ్వు ఏడవడానికా? కాస్తైనా సెన్స్ ఉండదా అని అరవడంతో ఓఫ్, ఈ మ్యాటర్ నా అనుకుని కాస్త పట్టిన చెమటలని తుడుచుకొని సరదాగా ఉండటానికి ప్రయత్నిస్తాం. అరే విరాట్ బాబు, నేను నీ అంత ఇంటెలిజెంట్ ఫెలోని కాదయ్యా బాబు, కాస్త చిల్ అవ్వాలి అనుకునే బ్యాచ్. మరెలా ఎగ్జామ్ రాస్తాను చెప్పు? రాయాలంటే నేను చదివి ఉండాలి కదా, చదవాలంటే నేను క్లాసెస్ వినాలి కదా, వినాలంటే నాకు మైండ్ ఇక్కడ ఉండాలి కదా. నా మనసు మైండ్ అన్నీ నీ దగ్గరే ఉన్నప్పుడు నేను ఇక్కడ ఎలా చదువుతానమ్మా అంటూ చెప్పాను. పండు అనబడి నేను అఘోరించావులే, కాస్త కోడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయన్నాడు నా విరాట్. కోడింగా? ఎందుకు రాదు, వచ్చు అని నేను అనడంతో ఆహా చూద్దాంలే ఇంకో 1 year తర్వాత అని అన్నాడు విరాట్. ఈ అన్ని విషయాల్లో పడి నేను అసలైనది మర్చిపోయాను. ఏమయ్యా చెప్పమ్మా, నీకు నేను కాలేజీలో చేసే మంచి పనులన్నీ ఎవరు మోస్తున్నారు అని నేను చాలా అంటే నా దృష్టి ఆయన గారి దృష్టిలో మాత్రం పిల్లిలాగా అడగటంతో ఎవరో ఒకరు ఉంటారులేండి వసుధ గారు, ఇంతకీ ఈవినింగ్ ఎందుకు ఫోన్ చేశావే అని అడిగాడు విరాట్. అప్పుడు ఇంకా పూర్తి కర్తవ్యం గుర్తుకు వచ్చి అవునవును మర్చిపోయాను అనుకుంటూ, విరాట్ నువ్వు సుదీప్ గారికి ఎన్ని డేస్ లీవ్స్ ఇచ్చావు అని అడిగాను. ఎందుకే? ఎందుకో కందుకులే చెప్పవయ్యా. ఇంకా లీవ్స్ ఇవ్వలేదు, పెళ్లి ముందు తర్వాత అన్నిటికి కలిపి 1 week ఇచ్చాను అన్నాడు. అడ్డడ్డ, ఆడు నిజమైన వుడ్బి అంటే నీ రాక్షసత్వంలో పని చేస్తూ కూడా ఫియాన్సీతో చాటింగ్ చేస్తున్నాడంటే నిజంగా గ్రేట్ అబ్బా. నీ ఎంప్లాయీని చూసి నేర్చుకోండి సీఈఓ గారు అని నేను సాగదీస్తూ అంటూ ఉంటే ఆహా అక్కడ వేరు ఇక్కడ నాకు దొరికిన మైదా పిండి వేరు అన్నాడు విరాట్. ఏంటి అని నేను అడిగితే నథింగ్, ఫోన్ చేసి ఇంతసేపు అయినా ఎలా టైం వేస్ట్ చేస్తుందో చూడు. కాస్త పెద్ద పిల్లల మాటలు చెప్పకుండా నేను నా ఎంప్లాయీని చూసి నేర్చుకోవడం కాదు, నువ్వే నీ ఫ్రెండ్తో బుద్ధి అద్దెకు తెచ్చుకో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు విరాట్. లత దగ్గర నేనేం నేర్చుకోవాలి, రేపు దాన్నే అడుగుతాను ఇలా అని ఆలోచిస్తూ అంతలోనే నేను చిన్న ఎగ్జామ్ ఎగరగొట్టినందుకే విరాట్ కనిపెట్టేశాడు. ఇంకా వీరా గురించి తెలియకుండా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాను నేను. బాబోయ్, ఈ విరాట్తో 1 గంట లైఫ్ ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. మరి ఇలా అన్నీ కనిపెట్టేస్తే ఎలా రా బాబు, ఇంకా లైఫ్ లాంగ్ ఎలా వేగాలో ఏమో అనుకుంటూ
సర్లే నిద్రపోయినప్పుడు ఆలోచిద్దామని నిద్రపోయాను నేను. పొద్దున్న యాస్టీస్ మా అమ్మ ఏదో ఒక వంట చేయడం, నేను దాన్ని క్యారీలో కొరుక్కొని తీసుకొని పోవడం ఆనవాయితీగా జరిగిపోతే కాలేజీలో ఏదో జరుగుతుందని అనిపించి ఈరోజు మనసుకి ఎందుకో ఏమో చూద్దాం, ముందైతే కాలేజీకి వెళ్ళిపోదాం అనుకొని లత వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి హార్న్ కొడితే అది విచిత్రంగా నైట్ డ్రెస్లో బయటికి వచ్చింది. లత, వద్దే, ఈ డ్రెస్లో కాలేజీకి ఒప్పుకోరు, హెచ్ఓడి చంపేస్తుంది, కావాలంటే ఆ టీషర్ట్ అలాగే ఉంచుకొని జీన్స్ వేసుకో అని నా ఫ్లోలో నేను వెళ్తుంటే, ఏయ్ ఆగవే, వస్తా, నేను చెప్పేది కాస్త విను అని లత అంటుంటే, నువ్వే ఆగు, నాకు అర్థమైంది నువ్వెందుకు ఇలాంటి డ్రెస్ వేసుకున్నావో, మీ ఆయన బెంగళూరులో ఉంటాడు, వెళ్ళాక కష్టమవుతుందనే కదా ఇప్పటి నుండి ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నావు అని నేను అనగానే, నీకు విరాట్ సార్ ఎందుకనే కాల్స్ చేయింది అని అంది. వాట్ అని నేను బర్రెలాగా నోరు తెరిస్తే, కాస్త చెప్పేది విను బంగారం, ఈరోజు సుదీప్ ఫ్యామిలీ వస్తున్నారు ఫస్ట్ పెళ్లి కార్డ్ ఇవ్వడానికి, అందుకే నేను కాలేజ్కి రావడం లేదు, అందుకే ఇంకా స్నానం చేయలేదు, అందుకే ఇంకా నైట్ డ్రెస్లోనే ఉన్నా అని లత వివరంగా చెప్పడంతో, ఓహో ఇదా మ్యాటర్, సరేలే కానీ అంటూ నేను జమ్ జమ్ అని కాస్త దూరం పోయేసరికి గుర్తుకు వచ్చింది, విరాట్ నీ ఫ్రెండ్ దగ్గర కాస్త బుద్ధి నేర్చుకో అనడం. సర్లే ఇప్పుడు వెనక్కి వెళ్ళి అడిగితే కాలేజ్కి టైం అవుతుందని చెప్పి వెళ్ళిపోయాను నేను. ముందే మనసు ఏదోలా ఉంది, పైగా లత కూడా రాలేదు అనుకుంటూ, సర్లే ఎక్కువ అనీజీ అనిపిస్తే లంచ్ టైంలో ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటూ కాలేజీలోకి అడుగు పెట్టాను. ఏదో తేడా కొట్టింది. నెక్స్ట్ క్లాస్లోకి అడుగు పెట్టాను. అక్కడ క్లాస్లో చూస్తేనే నా కోపం నా శలానికి అంటుకుంది. అట్ ది సేమ్ టైం బాధగా అనిపించింది. అక్కడ బ్లాక్ బోర్డ్ మీద ఒక అబ్బాయి అమ్మాయిని రెప్పకొట్టగా చూస్తుంటే ఆ అమ్మాయి హెయిర్ సర్దుకుంటూ ఆ అబ్బాయి వైపు చూస్తూ ఉన్నట్టు ఉన్న ఆ డ్రాయింగ్ చూడటంతో నాకు కోపం ఇంకా ఎక్కువైంది. పైగా అమర ప్రేమ అని ట్యాగ్ కూడా యాడ్ అయి ఉండటంతో ఇంకా చిర్రెత్తుకొచ్చింది నాకు. యాక్చువల్లీ నిన్న వీరాగాడు మా క్లాస్లో కూర్చున్నాడు కదా, అప్పుడు నన్నే చూస్తున్నాడు. నేను 2 సార్లు అనుకోకుండా చూసినందుకు ఇలా జరిగింది అనుకుంటూ వీరా మీద చాలా కోపం వచ్చి క్లాస్లోకి వెళ్ళిపోకుండా క్యాంటీన్లోకి వెళ్ళిపోయి ఒక చోట నిలబడి ఉన్నాను. ఏం చేస్తే ఈ వీరాగాడికి బుద్ధి వస్తుంది, నన్ను ఏమైనా చేసే వరకు వీడు నిద్రపోయేలా లేడనుకుంటూ అంతే కోపంగా ఉంటే ఎవరన్నా చెప్పారో లేదా వాడే తెలుసుకొని వచ్చాడో నాకు తెలియదు, కానీ వస్తా అని వాడు పిలవగానే నీ చెంప పగలకు ముందే ఇక్కడ నుండి వెళ్ళిపో వీరా, లేదంటే నాలో ఇంకో వస్తుందని చూస్తావు అని గట్టిగా అరిచాను నేను. వసుదా, ఒకసారి నేను చెప్పేది విను అన్నాడు. ఆహా, ఏంటి వినేది? వసుదా, నాకు తెలీదు, ఎవరో నిన్ను అబ్జర్వ్ చేసి ఎవరో వేశారు, దీనికి నాకు అసలు సంబంధం లేదు అనే కదా చెప్తావు అని నేను నడుం మీద చేతులు పెట్టుకుని అడిగేసరికి, అవును ఇదే నిజం, నేనేం ఎవరితో వేయమని చెప్పలేదు, నేను ఎవరికి చెప్పలేదు కూడా. ఇంతకుముందు నీ మీద అటాక్ జరిగినప్పుడు కూడా నువ్వు ఇదే అన్నావు, అప్పుడు కూడా నాకేమైనా సంబంధం ఉందా? నన్నే నిందలన్నావు, ఇప్పుడు మాత్రం నన్ను బ్లేమ్ చేయకు వసుదా ప్లీజ్ అంటే కాస్త ఏమో సీరియస్గా చెప్పేసి వెళ్ళిపోయాడు. వాడు మాట్లాడిన ఫ్లోకి నిజంగా వేరే మిస్టేక్ లేదేమో అనిపించింది, కానీ ఆ మ్యాటర్ నాకు అంత ఈజీగా తీసుకోవాలి అనిపించలేదు. ఇంకా నాకు కాలేజీలో ఉండటానికి కూడా బుద్ధి పుట్టక ఇంటికి వెళ్ళిపోయాను. మా మేడం కూడా నెక్స్ట్ డే లీవ్ కావాలని చెప్పేసి ఇంటికి రాగానే మా సునీత గోల ఒకటి, ఏంటి పండు మధ్యలోనే వచ్చేసావా, హెల్త్ బాగాలేదా అంటూ అమ్మ మీద కూడా కాస్త గట్టిగా అరిచేసి నా రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. డే టైంలో నా రూమ్లో ఏ భయం ఉండదు కదా నాకు. రూమ్లో లైట్ కూడా ఆఫ్ చేసి దుప్పటి కప్పుకొని పడుకున్నా. నాకు ఫోన్ మోగడం వినిపిస్తూ ఉన్నా. విరాట్ అన్న నేమ్ స్క్రోల్ అవుతున్నా, లీవ్ చేయాలి అనిపించలేదు. చాలా ఏడవాలి అని ఉంది, కానీ నేను ఎందుకు ఏడవాలి అనే క్వశ్చన్ రావడంతో సైలెంట్ అయిపోయా. ఫోన్ అలాగే 2-3 సార్లు మోగి సైలెంట్ అయిపోయింది. తర్వాత ఏం జరిగిందో నాకు ఇంకా గుర్తుకు లేదు. ఫేస్ మీద చల్లటి స్పర్శ తెలియగానే మసగ్గా కళ్ళు తెరిచి మళ్ళీ మూసేశాను. ఈసారి తెరిచేసరికి రాత్రి అయిపోయింది. హాల్లో ఏవో మాటలు వినపడుతుంటే నా అవతారం చూసి ఇంకా చూడలేక స్నానం చేసి బయటికి వెళ్ళాను. నా కళ్ళను నేనే నమ్మలేక నన్ను నేను గిల్లుకొని ఎదురుగా చూడగా విరాట్. ఎస్, నాన్న పక్కన కూర్చొని అమ్మతో మాట్లాడుతుంది విరాట్ని. అంటే అప్పుడు ఆ చల్లని పవనానికి కారణం నా విరాట్ టచ్నేనా అనుకుంటూ, కానీ దాన్ని బయటకి ఎక్స్ప్రెస్ చేయకుండా వెళ్ళి అమ్మ పక్కన కూర్చున్నాను. అప్పటికే వాళ్ళు డిన్నర్ చేయకుండా నా కోసం వెయిట్ చేస్తున్నారనుకుంటూ
నేను వెళ్ళగానే అమ్మ అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దడానికి వెళ్ళిపోయింది. పండు ఏమైందిరా, హెల్త్ ఏమైనా బాగోలేదా? కాలేజ్ మధ్యలో నుండే వచ్చేసావంట, వచ్చాక పడుకున్నావు, ఇప్పుడు లేచావు, ఏమైంది నాన్న అని రఘు అడగటంతో విరాట్ కూడా నా వంక అలాగే చూశాడు. ఊహు ఏం లేదు నాన్న అని చెప్పి నాన్న భుజం మీద వాలగానే అమ్మ అందరికీ డిన్నర్ కోసం పిలిచింది. నేను కూడా వెళ్ళి కాస్త హెల్ప్ చేస్తే విరాట్ చపాతీ తిని సైలెంట్ అయ్యాడు. నాన్న నాకు లంచ్ కూడా చేయలేదు అని కూర, అన్నం, పెరుగు, అన్నం సుష్టిగా తినిపించి దిష్టి తీశాడు. అమ్మ నేను పడుకుంటున్నా అని అరుస్తూ చెప్పడంతో ఏ పండు ఏం అతి చేస్తున్నావు? విరాట్ ఈవినింగ్నే నీకోసం వచ్చాడు, నువ్వు ఎంతసేపటికి లెగకపోయేసరికి ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చాడు నీకోసం, కాసేపు మాట్లాడు తనతో అని అమ్మ చెప్పడం. కాదు కాదు అరవటంతో సైలెంట్గా స్వెటర్ వేసుకొని మేడ మీదకి వెళ్ళిపోయాను. అంకుల్ మీరు ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకోండి, ఆంటీ మీరు కూడా తనని నేను చూసుకుంటానులేండి, తన రూమ్ అన్నంతవరకు వినపడింది. ఇంకా నాకు తెలీదు ఆ విరాట్ ఏమన్నాడో. పైకి వెళ్ళి ఆ చల్లగాలి నన్ను తాకగానే కొంచెం రీఫ్రెషింగ్గా అనిపించి అంతా మరిచిపోయాను. 5 మినిట్స్కి వసు అని తీయని పిలుపు వినిపించడంతో వెనక్కి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి విరాట్ని గట్టిగా హాక్ చేసుకున్నా. విరాట్గా ఒక్క టచ్లోనే నేను తనను ఎంత మిస్ అయ్యానో తెలియచెప్పడానికి బదులుగా అతని చేతిలో నన్ను చుట్టుకన్నాయి. వామ్గా గట్టిగా పరవశించిపోయాను నేను నా విరాట్ సాన్నిహిత్యంలో, ఆయన స్పర్శలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.